టీవీ45 న్యూస్ కి స్వాగతం. నెల్లూరు ప్రారంభానికి ముస్తాబవుతున్న విఆర్ హై స్కూల్ ఆకర్షణీయంగా తయారైన క్రీడా మైదానం, డిజిటల్ విద్యను అందించేందుకు సిద్ధమైన తరగతి గదులు, ల్యాబ్లు, మ్యూజిక్ అలాగే డాన్స్ రూమ్లు. కుమార్తె పొంగూరు శరణితో కలిసి విఆర్సీలో పర్యటించారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ. ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. ఇక బోధన అంశాలు, పిల్లల సంరక్షణపై దిశానిర్దేశం చేశారు. విఆర్సీ ఉపాధ్యాయులందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఎన్సీసీ నా పిల్లల కార్పొరేషన్ అధికారులను విఆర్సీని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక శరవేగంగా పనులు పూర్తి చేస్తున్న ఎన్సీసీ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమవుతున్న విఆర్సీకి విస్తృత ప్రచారం కల్పించాలని మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. వాళ్ళ కోఆపరేషన్తో ఇది మళ్ళీ రీఓపెన్ చేయడం జరుగుతుంది. నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు కూడా ఇక్కడ టేకప్ చేయడం జరుగుతుందండి ఎడ్యుకేషన్. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్తో గౌరవనీయులైన మంత్రివర్యులు గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో అలాంగ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా అంతే టాప్ నాచ్ లెవెల్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్తో అండ్ టీచర్స్తో ముఖ్యంగా మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ టీచింగ్ స్టాండర్డ్స్ కూడా టాప్ నాచ్ లెవెల్లో ఉండాలి అనే ఇన్స్ట్రక్షన్ స్ట్రాంగ్గా టీచర్స్కి పాస్ ఆన్ చేయడం జరిగింది. ఆ విధంగా అన్ని విధాలుగా స్టూడెంట్స్కి ఈ స్కూల్ తోడ్పడాలి అనే ఉద్దేశంతో అకాడమికల్లే కాదు, మనకి స్పోర్ట్స్ చూసుకున్నా సరే, ఎక్స్ట్రా కరిక్యులర్స్ చూసుకున్నా సరే, ఆల్ రౌండ్ డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ అనేది ప్లాన్ చేయడానికి ఈరోజు టీచర్స్తో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఏదైతే నెల్లూరులో విఆర్ హై స్కూల్ని అటు ఎన్సీసీ గ్రూప్ మరియు నారాయణ మా పిల్లలు వాళ్ళు మరియు అటు మున్సిపల్ కార్పొరేషను వీళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఈ స్కూల్ని చక్కగా తీర్చిదిద్దారు. దీంట్లో అడ్మిషన్స్ కూడా 1050 ప్లస్ కాలేజ్ స్టాఫ్ మొత్తం స్టూడెంట్స్ ఒకే రోజు 1050 అడ్మిషన్స్ కంప్లీట్ చేశారు. అప్లై చేయటం దాదాపు 5000 మంది చేశారు. 5000 మందిలో వీళ్ళంత పూరెస్ట్ ది పూర్ని ఐడెంటిఫై చేయమని మున్సిపల్ కమిషనర్ చెప్తే సచివాలయం స్టాఫ్ ద్వారా ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరినీ ఒకరోజు నారాయణ గ్రూప్ నుంచి స్కూల్ బస్సులు సండే పంపించి పేరెంట్స్ని స్టూడెంట్స్ని రమ్మన్నాం. ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ అడ్మిషన్స్ క్లోజ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు చాలా చక్కగా చేశారు. పిల్లలకు సంబంధించిన ఐఐటి నీట్ ఫౌండేషన్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, పిల్లలకి సైకిల్ కావచ్చు, ఇవన్నీ నారాయణ గ్రూప్ మా పిల్లలు యాక్చువల్గా ఇస్తున్నారు. దానికి నిజంగా మా పిల్లల్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నేను అందరికీ ఒకటే చెప్పేది, నెల్లూరులో ఈ స్కూల్ ఒక మోడల్ ఫస్ట్. త్వరలో నెల్లూరులో ఉన్న 11 హై స్కూల్స్ ఉన్నాయి. 11 స్కూల్స్లోని ఇదే విధంగా మాడిఫై చేస్తున్నాం. ఆల్రెడీ మూలాపేటలో ఉన్న గర్ల్స్ స్కూల్ స్టార్ట్ అయింది. అదేవిధంగా మన 48వ డివిజన్లో ఉన్న మోడల్ స్కూల్ స్టార్ట్ అయింది. ఆర్ఎస్ఆర్ స్కూల్ కూడా డిజైన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా హై స్కూల్స్ అన్నీ కూడా ఈ 1 ఇయర్లో కంప్లీట్ చేస్తాను. ఇదే స్టాండర్డ్ చేస్తాం. మిగిలిన స్కూల్స్ కూడా ఈ 4 సంవత్సరాల్లో ఇదే స్టాండర్డ్లో పూర్తి చేసి భారతదేశంలో మోడల్గా ఎక్కడ స్కూల్స్ ఉన్నాయంటే నెల్లూరులో అనే విధంగా చేయటమే ఉద్దేశం. ఎందుకంటే
ఈ ఫీల్డ్ నుంచే నేను ఈ స్టేజ్కి వచ్చాను. కాబట్టి పిల్లలకి చేయటం నా బాధ్యత. నేను బాధ్యతగానే తీసుకొని చేస్తున్నాను. యాక్చువల్గా ఇలా చేసే అవకాశం నాకు ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు కల్పించారు. ఈరోజు మంత్రిని అయ్యాను కాబట్టి అటు దాతలు వచ్చారు, ఎన్సీఎల్ఎస్ లాంటి వాళ్ళు, గవర్నమెంట్ మిషనరీ అందరూ కలిసి యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని చేయగలిగానంటే నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మరియు విద్యాశాఖ మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోమవారం రోజు 6వ తరగతి నుంచి 9వ తరగతి దాకా క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం. అందరికీ ఒకే రోజు క్లాసులు స్టార్ట్ చేసే దానికంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్టర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. వచ్చిన పిల్లలు పేరెంట్స్ని రిసీవ్ చేసుకోవాలా, వాళ్ళకి మంచి చెడ్డ టీచర్ చెప్పాలి అనే ఉద్దేశంతో 30వ తేదీ 6వ తరగతి నుంచి 9వ తరగతి దాకా ఏదైతే క్లాసులు ఉన్నాయో ఆ క్లాసులు స్టార్ట్ చేయమన్నాం. 6 నుంచి 9 దాకా అంటే 12 క్లాసులు. 6 నుంచి 9 దాకా 4 క్లాసులు సెక్షన్లు అన్నీ తీసుకుంటే 4 × 12, ఒక్కొక్కటి 3 సెక్షన్లు ఫామ్ అయినాయి. 12 క్లాసులు ఆ రోజు స్టార్ట్ అవుతాయి. ఆ పిల్లల్ని పిలిపి చేయమన్నాను. తర్వాత ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి 1 to 5 బుధవారం రోజు 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా అవి కూడా 15 సెక్షన్స్ ఫామ్ అయినాయి. అవి స్టార్ట్ చేయమన్నాను. నెక్స్ట్ డే బేస్తవారం రోజు నర్సరీ PP1 PP2 6 సెక్షన్స్ అవి స్టార్ట్ చేయమన్నారు. అంటే ఒకేసారి అందరు రావటం, పేరెంట్స్ రకరకాల క్వశ్చన్లు వేస్తారు, వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి చక్కగా ఆన్సర్ చెప్పాలంటే 3 రోజులు చేయమన్నాను. 5వ తేదీ లేదా 6వ తేదీ కంటిన్యూగా 6వ తేదీ విద్యాశాఖ మంత్రి గారే వస్తామన్నారు ఓపెన్ చేయడానికి. అడిగాను. బహుశా 6వ తేదీ వేరే ఏదన్నా అర్జెంట్ ప్రోగ్రాంలు పడితే తప్ప 6వ తేదీ విద్యాశాఖ మంత్రి గారే వస్తారు. వారి చేతుల మీద బిల్డింగ్ని యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఇనాగ్రేషన్ చేసిన తర్వాత క్లాసులు స్టార్ట్ చేస్తాం అనుకున్నాం. అయితే విద్యార్థులకి డేస్ నష్టం అవుతాయి, వద్దు స్టార్ట్ చేస్తామనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు. మీడియా పర్సన్స్ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు చక్కగా బయటికి తెలియజేయడం జరిగింది. దానివల్ల ఈరోజు రాష్ట్రంలో ఆల్మోస్ట్ 175 కాన్స్టిట్యున్సీలో కూడా ఒక మెసేజ్ పోయింది. నెల్లూరులో ఒక చక్కటి స్కూలు, మూసేసిన స్కూలుని మళ్ళా తిరిగి చక్కగా డెవలప్ చేశారు. రాష్ట్రంలో వన్ ఆఫ్ ది ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా చేశారనేది మెసేజ్ పోయింది. దానికి మీడియా పర్సన్స్ అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీంట్లో కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, దీనికి స్పాన్సర్ చేసిన 2 గ్రూపులు, వాళ్ళతోటే పృథ్వీ వారి యొక్క మిస్సెస్ వాళ్ళు కూడా ఈ ప్లే గ్రౌండ్ డిజైన్స్ వాటిలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపించారు. వాళ్ళకు కూడా యాక్చువల్ వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తాను. థ్యాంక్ యూ.